నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. వైఎస్ జగన్ను మళ్ళీ సీఎం చేసే వరకు పోరాటం ఆగనది వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసు విషయంలో కడప జిల్లా వెంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తూ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్కు ఆయన నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఒత్తిడితోనే తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. మీ రెడ్ బుక్ మా కుక్క కూడా భయపడదంటూ అంబటి మాట్లాడారు. ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేస్తారని అంబటి తెలిపారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి చర్చ అంశంలో పాల్గొనడానికి ఆ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు నమస్తే అండి. కృష్ణాంజలి గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు 2029లో అని చెప్పడం అనేటువంటిది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలానే చెప్తాడు. అయితే మనము అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాటం ఆగదని అంటాడు. ఏం పోరాటం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు 22 నెలలు అయింది వాళ్ళు ఓడిపోయి. ఏం పోరాటం చేస్తున్నారు? ఎవరు తరపున పోరాటం చేస్తున్నారు? వీరు పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడా? ఇప్పుడు వరకు ఏం పోరాటాలు చేశారు? మొన్ననే అంబటి రాంబాబు ఒక పోరాటం చేశాడు. గుంటూరు కలెక్టరేట్ ముందు ఉదయం టిఫిన్ చేసి సాయంత్రం ఒక పెద్ద గ్లాసుకు జ్యూస్ తాగి ఆ ఆందోళన, ఆ నిరసన విరమించేశాడు. కనీసం అదన్నా చేశాడు అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏదైనా ప్రజల తరపున ఒకటంటే ఒక పోరాటం అని చేశాడా? అసెంబ్లీకి వెళ్తున్నాడా? వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారా? ఇప్పుడు అదేమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి పెద్ద పోరాటాలు చేశాడండి, మామూలు కాదు అని. అంటే ఆ పెద్ద పోరాటాలు ఏందయ్యానంటే ఆ మిర్చి రైతుల కోసం ఒకరోజు గుంటూరులో ర్యాలీ చేశాడు. అదేవిధంగా పొగాకు రైతుల కోసం ఒకరోజు ప్రకాశం జిల్లాలో ర్యాలీ చేశాడు. అదేవిధంగా అరటి రైతుల కోసం బంగారుపాణ్యంలో ఒకరోజు ర్యాలీ చేశాడు. అదేవిధంగా మామిడి రైతుల కోసం ఒకరోజు ర్యాలీ చేశాడు. ఈ విధంగా ఒకరోజు ర్యాలీలు, ఉద్యమాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంటి? జైలు యాత్రలు చేశాడు. ఎవరి కోసం చేశాడు జైలు యాత్రలు? ఆ జైలు యాత్రలు ఎవరి కోసం అంటే రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే. ఆయన ఏం చేశాడు అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎన్నికలు జరిగేటప్పుడు ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఆయన జైలుకి వెళ్ళాడు ఆ నేరారోపణల మీద. ఆయన దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. అదేవిధంగా వల్లభనేని వంశీ, ఆయన వ్యవహార శైలి ఏంది, ఆయన మాట తీరేంది, ఆయన ఎలా ఏ విధంగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, భువనేశ్వర్ని ఏ విధంగా దూషించాడు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. వాటి సంగతి తర్వాత ఆయన కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైలుకు పోతే ఆయన్ని వెళ్ళి పరామర్శించాడు. ఇక అంబటి రాంబాబు మొన్న జైలుకి వెళ్ళాడు. ఆయన అంబటి రాంబాబు జైలుకి ఎందుకు వెళ్ళాడు? ముఖ్యమంత్రిని విచక్షణ రహితంగా దూషించటం, రెచ్చగొట్టడం, ఆ విధంగా తన ఇంటి మీద దాడి జరిగేటటువంటి విధంగా చేసుకోవటం, కేసులు పెట్టేటువంటి విధంగా చేసుకోవటం, వెళ్ళి జైలుకు పోవటం. అంటే వీళ్ళకి జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శించడం అంటే ఇవి ఉద్యమాలు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బేసిక్ థియరీ ఏంటి? అసలుకి ఎలా అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అవ్వాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకోవాలి, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి దాన్ని కూటమిని ఓడించాలి 2019 ఎన్నికలు. మరి ఓడించాలి అని అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు 22 నెలల కాలంలో ఈ ప్రభుత్వం కానీ ఫెయిల్ అయ్యి ఉంటే, ప్రజలకైనా తిరస్కరించేటువంటి పరిస్థితి కానీ ఉంటే, మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చేది, ఆ సమస్యల మీద పోరాటాలు చేసేది, ఉద్యమాలు చేసేది, ప్రజల తరపున మాట్లాడేది. అంటే అంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద లేదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అలాగని ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనో
ఈ కూటమి ప్రజలందరూ ఆమోదిస్తున్నారనే కాదు, అసంతృప్తులు ఉన్నాయి, ఉన్నమాట వాస్తవమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వం బెటర్గా. కారణం ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? ఆయన నవరత్నాల పేరుతో బటన్ నొక్కి జనానికి డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలను ఇంప్లిమెంట్ చేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? నేను జనానికి బటన్ నొక్కి డబ్బులు వేసాను కదా, జనమందరూ నాకు రుణపడి ఉన్నారు కాబట్టి నేను బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను కాబట్టి మీరు కూడా బటన్ నొక్కి ఈవీఎంలలో నాకు ఓట్లు వేయండి, ఇంకెవరికి ఓట్లు వేయొద్దు, 175 నాకే రావాలి అని చెప్పి జనానికి చెప్పాడు. అందుకనే మధ్యలో ఇంటింటికి తిరిగి కూడా ఇంటింటికి మన ప్రభుత్వం అని ఒక లెక్కలేసి పాంప్లెట్లే చూపించాడు వాళ్ళకి, జనానికి. ఏమని? ఇదిగో మీకు ఈ పథకం పేరుతో ఇంత ఇచ్చా, ఈ పథకం పేరుతో ఇంత ఇచ్చా, మీ ఇంట్లో ఇన్ని పథకాలు వచ్చాయి, ఇన్ని డబ్బులు నేను మీకు ఇచ్చా కాబట్టి మీరు నాకు బాకీ ఉన్నారు, మీరు నాకు ఓట్లు వేయాలి అన్నారు. జనం ఏమి నిర్ణయించారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసిన మాట వాస్తవమే. ఏం విడుపుల పై నుంచి ఏమన్నా మీ నాన్న ఇచ్చినటువంటి డబ్బులు ఏమన్నా దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తెచ్చి మాకు ఇచ్చావా? ప్రభుత్వం డబ్బులు, ప్రజల డబ్బులు, అవి ప్రజల పన్నులు కట్టిన డబ్బులు, వాటిని తిరిగి సంక్షేమ పథకాలు పెడితే మీరు తిరిగి నాకు ఓట్లు వేయాలని చెప్తే ఇది జరిగే పని కదయ్యా. నీకు ముఖ్యమంత్రిగా నీకు పరిపాలించడం అనేది చేత కాలేదు. మీ నాన్నను చూసి ఏదో మీ నాన్నలాగా నువ్వు పరిపాలిస్తావని నీకు ఓట్లు వేస్తే కనీసమైన అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేకపోయావు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయావు, ఉన్న పరిశ్రమలు పారిపోయేటట్టు చేసావు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నావు, మరి జాబ్ క్యాలెండర్ లేదు. మరి అందుకనే ఇక నీకు పరిపాలన చేత కాదు కాబట్టి నిన్ను ఓడిస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి? 2024లో కాదు చెప్పింది, 2023లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చదువుకున్నటువంటి వాళ్ళందరూ చెప్పారు. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగితే 3ట్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే ఇడుపులపాయ నియోజకవర్గంతో సహా 105 నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 3ట్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి ఈ ప్రభుత్వం మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు అని 3ట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించారు. అప్పుడేమనుకున్నారు? అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రెస్ మీట్ పెట్టాడు. లేదు లేదు, ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు, వీళ్ళు మా ఓటర్లు వేరే ఉన్నారు, మేము వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాం కదా, ఆ డబ్బులు పంపించి మేము ఈ పథకాల ద్వారాగా వాళ్ళందరూ మాకు బటన్ నొక్కి ఓట్లేస్తారు అని భ్రమంలో ఉండి మాటలు మాట్లాడాడు. ఎందుకు? వీళ్ళు వాళ్ళ ఓటర్లు కాదంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి అవకాశాలు కల్పించాల, పరిశ్రమ లేదు, అభివృద్ధి. జనం అందరూ ఏమి నిర్ణయించుకున్నారు? అయ్యా మీ అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మా పిల్లగాడికి ఉద్యోగం లేదు, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆయన పని చేసుకొని మీ మందు దాగి ఆ ఉన్న డబ్బులు కాజేసుకుంటున్నాడు, ఆ మందు వల్ల ఆ మద్యం వల్ల ఆరోగ్యం పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిపాలన మాకెందుకు? ఏదో మీ నాన్న ఆ రోజున రాజశేఖర రెడ్డి ప్రజల తరపున ప్రజల ఓడినుకునేటువంటి విధంగా అప్పుడు బేగంపేట ఫ్లైఓవర్ పక్కనే ఉంటది సీఎం క్యాంప్ ఆఫీస్. అక్కడ వారానికి ఒకసారి సీఎం అందరిని కలిసేవాడు. అందరిని కలిసి అటు ఆదిలాబాద్ నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి పంచెగట్టుకుని తలగొడ్డ కట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆయన వాళ్ళ గోడు వినేవాడు, మాట్లాడేవాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి. ఆ విధంగా ఆ సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారాగా చర్యలు చేపట్టేవాడు. కానీ అలాగనే చేస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే పాదయాత్ర అప్పుడు బాగానే తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. బొగ్గలు నిమిరారు, ముద్దలు పెట్టాడు, తలలు నిమిరాడు, అన్నీ చేశాడు. పాదయాత్రలో బాగా మాట్లాడాడు, నేను విన్నాను, నేను ఉన్నాను, ఈ ప్రభుత్వం అంతా బాదురే అని అప్పుడు ప్రభుత్వమే విమర్శలు చేశాడు. తీరా వచ్చేసరికల్లా ముఖ్యమంత్రి అయిపోగానే తాడేపల్లికి పరిమితం అయిపోయాడు. ఇక జనాన్ని కలిసేది లేదు, జనం ఆయన్ని కలిసేది లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కలవాలన్నా కూడా ఇక అసెంబ్లీకి పోతేనో లేకపోతే ధర్మ దర్శనాలు తప్ప ఎంపీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు. మరి ఇదేంది ఇలా ఉంది అని గోడు ఎల్లబెడుచుకునేటువంటి వాళ్ళు ఎవరైనా తాడేపల్లి పోతే అక్కడ ఆత్మహత్యాయత్నం చేసినా సరే వాళ్ళను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి లేదు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఓడిపోయింది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వము ఒకవేళ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అనుకుంటే ఒక రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదు ఇది.
ఇప్పుడు ఆ ప్రభుత్వంతో పోల్చినప్పుడు కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. నిన్ననే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఈ విధంగా కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి మొన్న చెప్పాడు 21 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి. మేము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇవ్వాలి అనేటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఇస్తాము, అలాంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వము ఓడిపోయిద్ది, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇవన్నీ ఎవరికి చెప్తారు వీళ్ళు అని అంటే వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక భ్రమంలో ఉంటారు కదా, వీళ్ళు ఏం చెప్తే అదే వింటారు, వీళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. దాని ప్రకారంగానే ఆ ఫోన్లు దాన్ని ఉపయోగించుకొని ఆ ఫోన్లో మెసేజ్లు, వాళ్ళు పంపించినటువంటి మెసేజ్లన్నీ ఆ సోషల్ మీడియాలో పెట్టి కేసులు ఎదుర్కోవటం, ఇబ్బందులు గురి కావటం. ఆ కేసులు వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి లాయర్లను పంపిస్తాడు, కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని బయటికి తెస్తాడు. ఎందుకయ్యా అంటే ఇలాగా కేసులు ఇవన్నీ పెడితే ఇలాగా వేధిస్తున్నారు, ఈ ప్రభుత్వం వేధిస్తుంది అని చెప్పుకొని కొంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహార శైలి. ఇప్పుడు ఈ కేసులు వ్యవహారం ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నా, ఇది అపోజ్ చేస్తున్నా. ఎందుకు అనంటే ఇలాంటి వాళ్ళు పాపం అమాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి, ఆ ప్రలోభ పెట్టేటువంటి మాటలు నమ్మి పాపం కార్యకర్తలు పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టాల్సింది ఎవరి మీదంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసినటువంటి కుంభకోణాలు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేసిన కుంభకోణాలు. అంబటి రాంబాబు మీద మొన్న పిచ్చి కేసు కదా అది పెట్టింది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అది అన్నాడు, ఇది అన్నాడు అని. అసలు ఇప్పుడు అంబటి రాంబాబు మద్యం కేసులో మద్యాన్ని ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి డిస్టిలరీస్ నుంచి మద్యం షాపులకి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విషయంలో రేట్లు పెంచి అక్కడ కుంభకోణం జరిగింది ఒకటి. దాంట్లో అంబటి రాంబాబు కూడా నిందితుడు. అతని మీద కూడా కేసు పెట్టాలి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఒక దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. అలాంటి కేసులు పెట్టి లోపలేస్తే అర్థం ఉంటది. కానీ యోధులు పెట్టేసి పిచ్చి కేసులు పెట్టి ఇప్పుడు అంబటి రాంబాబు అందుకనే ఎలా అంటున్నాడు, పిచ్చి కేసులు కాబట్టి అంటే బయటకు వస్తాడు కదా. ఈ విధంగా మాట్లాడేటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు తప్ప అంబటి రాంబాబు మాట్లాడేటువంటి మాటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలు ఎవరన్నా ఊరికి చప్పట్లు కొడతారే కానీ ఇది వాస్తవ దూరంగా ఉందని నా అభిప్రాయం. రైట్. ఇక వైసీపీ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. ఇక అదేవిధంగా టీడీపీ లీడర్ మేడ విజయశేఖర్ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం మేడం, మీకు ప్యానలిస్టులకి అట్లాగే స్వతంత్ర ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఎస్ లక్ష్మణరావు గారు, మరి ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటే కూటమి ప్రభుత్వం నిజంగానే వైసీపీ నేతలు అక్రమ కేసులతో వేధిస్తోంది అని అంటున్నారా? డెఫినెట్ గా 100% ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తే అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ అభివృద్ధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అలాగే ఉద్యోగాలు కూడా లేవు. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తులకి 2000, 3000 ఇస్తామన్నారు, దాని మాట పక్కన పెట్టారు. ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఇంతవరకు ఒక మెగా డిఎస్ అని పేరు చెప్పి 13,000 పోస్టులు తీసి అది మోసం చేశారు. సుమారు 25,000 పైచికలు తీయవలసినట్టు మెగా డిఎస్ని 13,000కి తీసి దాన్ని కూడా మరి మోసం చేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే అన్ని కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఆయన 4 సార్లు సీఎం అయ్యారు కదా. ఈ 4 సార్లు సీఎం అయిన తపాలలో ఆయన గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ ఆయన ఇంతవరకు ఇచ్చింది ఏంట్రా అంటే 35,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన ఇవ్వగలిగారు. ఆయన ఈ 4 సార్లు సీఎంగా చేసిన టైంలో ఈ 10 yearsలో మాత్రం ఆయన ఇచ్చింది 35,000 ఉద్యోగాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే కదమ్మా సీఎం అయింది. ఒక్కసారి సీఎం అయ్యి 2,50,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆయన సచివాలయ ఉద్యోగాలు ఈ రోజున సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. దాంట్లో సచివాలయ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున 32,000 రూపాయలు పే స్కేల్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ ఎవరు తీసుకొచ్చారమ్మా? మరి ఈ విజయనగరం లాంటి చంద్రబాబు నాయుడు గారు
మరి ముందు చూపు గల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకని మరి అటువంటి గవర్నమెంట్ సంస్థలు ఉద్యోగాలు తేలేకపోయారు? మాట్లాడతారు. ఈ రోజున రాజకీయ విశ్లేషకులుగా వచ్చిన లేదా పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులైనా ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదండి అందుకే ఓడిపోయారండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారో ఇవ్వలేదో అందరికి తెలిసిందే. వాళ్ళు ఏ విధంగా గెలిచారో కూడా తెలిసిందే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తృణమూలు కాంగ్రెస్ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఓడిపోతుంది, బీజేపీ వస్తుంది అని అన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి. అసలు అక్కడ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు వస్తుంది? అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చేమో. ఇవే గణాంకాలు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఎక్కడైతే బీజేపీ పార్టీ పెద్ద రాష్ట్రంగా ఉంటుందో, ఎక్కడైతే ఆ పార్టీని పడగొట్టాలనుకుంటే ఆ రాష్ట్రం మీద కన్నేస్తే పెద్ద రాష్ట్రాలను ఆక్టివేట్ చేయాలన్న ఉద్దేశంలో అక్కడ ఖచ్చితంగా ఈ సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీ శపథం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముందుగానే ఈ సర్వేలు ఇస్తే, ఈ సర్వేగా మీ సర్వేలో చెప్పాం కదా ముందుగానే, అందుకే అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది, అందుకే ఎన్డీఏ కూటమి వచ్చింది, అందుకే బీజేపీ గెలిచిందని ఇది ఒక స్ట్రాటజీగా. అంటే లక్ష్మణరావు గారు ఇక్కడ అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మాజీ సీఎం జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాను, పోరాటం ఆగదు అని అంటున్నారు. మరి ఏం పోరాటం చేస్తారు? మరి జగన్ కు ఎలాంటి ఆతండ పెరిగింది ప్రజల్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి ఇప్పటికి ప్రజాదరణ ఉంటుంది ఉండింది కూడా. ప్రజల్లో ఆ విశ్వాసాన్ని మరింతలాగా పెంపొందించుకోవడానికి మా పరిపాలన, గతంలో మేము చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన, మా పరిపాలన ఎలాగుంది, వీళ్ళ పరిపాలన ఎలాగుందో ప్రజలందరూ తెలివి తక్కువ కాదు కదమ్మా, బేరేజ్ వేసుకుంటారు. ఎస్, మా పరిపాలన కన్నా కూటమి ప్రభుత్వం మా బాగుంది అనుకుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు. లేదు మా పరిపాలన బాగుందని అనుకున్నారు అనుకో మాకు ఓట్లు వేస్తారు. అది టైం ఉంది కదా ఇంకొన్నో. మేమేంటంటే ప్రజలు ఓట్లేయాలంటే ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల్లోకి వెళ్ళాలి కదా. మరి ప్రజల్లోకి వెళ్తున్నాం కదమ్మా. ప్రజల్లోకి వెళ్ళకన్నా ఏ రోజు ఉంది? ప్రతి విషయం మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రతి సమస్య పైన ప్రజల్లో అడ్రస్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆయా నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా ఆ నియోజకవర్గంలో మరి ప్రజా సమస్యల పైన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు, ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రోజున అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు అవనాయండి. అంబటి రాంబాబు గారు లాంటి చాలా మంది పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, మాజీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు 2029లో ఏ రకంగా తీసుకురావాలి, ఏం చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచన విధానం, కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మేము ఎక్కడో కూడా ఏమంటారు ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం వహించట్లా. మా నిరంతరం ఏంటంటే ప్రజల గొంతుకై వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్స్ కోసం ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తున్నాం, మా గళాన్ని వినిపిస్తున్నాం. వాళ్ళు అందుండి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీకు ఇచ్చినటువంటి, మీరు పొందినటువంటి ఈ 124 సీట్ల ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతవరకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు క్రియేట్ చేసిన ఉద్యోగాలు చూపించండి. ఈ రాష్ట్రంలో సూపర్ 6 కదా, ఎంతవరకు సూపర్ 6 అమలు చేశారో సూపర్ 6 బయటికి తీసుకురండి. ఈ రోజున మనం చూసాం, యూరియా కోసం పడిగాపులు కాసాం, గ్యాస్ సిలిండర్ కోసం పడిగాపులు కాసాం, ఈ రోజున డీజిల్ పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నాం. ఇదా పరిపాలన? ఇంత శాతగాన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ పొలిటికల్ అనలిస్ట్గా వచ్చినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ప్రశ్నించకుండా, వాళ్ళు అడగకుండా, వాళ్ళకి డబ్బాలు కొట్టి వాళ్ళకి బస్సులు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీ పాలనలో ఎలాంటి తప్పిదాలు జరగలేదా? వైసీపీ పాలనలో ఎలాంటి తప్పిదాలు జరగలేదా? వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడూ డీజిల్ పెట్రోల్ కొరత రాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ యూరో కోసం కొట్టుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గ్యాస్ సిలిండర్ల కోసం కొట్టుకోలేదు, క్యూ లైన్లో నిలబడలేదు, ఎప్పుడు ఈ రోడ్ల మీద ఎండనకు వాననగా ఆ సాగిలు పడి నమస్కరించి అయ్యా మాకు గ్యాస్ కావాలి, యూరియా కావాలి, మాకు డీజిల్ పెట్రోల్ కావాలని ఎవరు కూడా గొగ్గలు పెట్టలా. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితికి, ఇంత ఘోరాతి పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పరిపాలిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు బహిరంగ సమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. వాళ్ళ ముఖ్యులు నేలకి రాయాలి, వాళ్ళ చేతులు కాలు కట్టుకొని పొరల దండలు పెట్టాలి ప్రతి గుడికెళ్ళి. ఎందుకంటే ఇటువంటి పరిపాలన, ఈ పరిపాలన అందించడానికి మీకు అవకాశం ఇచ్చింది. ఈ పరిపాలన కూడా ఇటువంటి పరిపాలన అందించడానికి మీకు 140 ఏం చేస్తున్నారు? విజయశంకర్ గారు నమస్కారం.
ఎస్ చెప్పండి. ఇక ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు మరి నిజంగానే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తోందా? మరి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంటారా? మేడం, ఒక్కసారి 2019-24 మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నిందో, ఇప్పుడు ఆయన బాధపడిపోతున్నారు. ఆయన రేగడి లక్ష్మణరావు గారు అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద గాంధీ మహాత్ముడు అయినట్టు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తే ప్రజలు ఏదో తప్పు చేసి లేదంటే ఈవీఎంలు మిస్టేక్ చేసి వాళ్ళు ఏదో ఓడించినట్టు ఆయన తెగ ఫీల్ అయిపోతున్నారు మేడం. అసలు మీరు అడిగిన క్వశ్చన్లకు ఆయన చెప్పే సమాధానాలకు పొంతన కూడా లేదు కనీసం. నేనేమంటున్నా అంటే మేడం, మీరు 2019-24 మధ్యలో మీరు ఎన్ని కేసులు పెట్టారు మేడం? ఇది ఈ రోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మా నారా లోకేష్ గారి మీద 21 కేసులు ఉన్నాయి మేడం. దాంట్లో 307 కేసు కూడా ఉంది. ఏం తప్పు చేశారు మేడం మా నాయకులు? అట్లాగే ప్రాజెక్టులను ఎంతవరకు కట్టారు, ఎలా ఉంది అక్కడ స్టేటస్ అని ప్రాజెక్టుల సందర్శన చేసిన మా జాతీయ అధ్యక్షులు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు తంబల్లపల్లి కాన్స్టిట్యున్సీ అంగళ్ళకు పోతే అక్కడ కిరాయి మూకలను పెట్టి గంజాయి బ్యాచ్లు పెట్టి మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారు మేడం. అసలు ఒక బ్లాక్ కార్డ్ కమాండోస్ రక్షణగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదకి శరం పరపరగా మీరు రాళ్ళు విసిరితే, మీరు అన్యాయంగా ప్రవర్తిస్తే, ఆయన వెనుకలున్న 500 కార్లలో కనీసం 100 కార్లను మీరు పగలగొట్టిన మాట వాస్తవం కదా? మా నాయకుల మీద దౌర్జన్యాలు చేసిన మాట వాస్తవం కదా? అంతా మీరు చేసి ఆఖరికి మా నాయకుల మీద 307 కేసులు పెట్టిన పరిస్థితి ఆ రోజు లేదా మేడం? దానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్కడ ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అక్కడ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు కాదా దీనికి కారణం మేడం? అంతేందుకు మేడం, అక్కడి నుంచి పొంగునూరు పోతే పొంగునూరులో ఒక రకమైన యుద్ధ వాతావరణం మేడం. అసలు చంద్రబాబు నాయుడు గారిని పొంగునూరులోకి రానివ్వము, పొంగునూరు టౌన్ లో అడుగు పెట్టనివ్వము అని అక్కడ భీష్మించి కూర్చొని కొన్ని వందల వేల మందితో అక్కడ ప్రజలను పెట్టి, అట్లాగే పోలీసులు మేడం కనీసం 4-5 బెటాలియన్ల పోలీసులను అక్కడ దింపి అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం కార్యకర్తలను అంత ఘోరంగా ఆ రోజు కొట్టినప్పుడు ఆ రోజు ఏమైంది మేడం? ఈ రోజు నంగనాచిలాగా మాట్లాడుతున్నాడు మేడం. ఒక నంగనాచి, ఒక చేతగాని వాడు ఎలా మాట్లాడతాడో అలా అంబటి రాంబాబు ఈ రోజు పులివెందులకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక ఖండన చేశారా మీరు? చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్ బ్లాక్ కార్డ్ కమాండేషన్ ఒక వ్యక్తి 307 కేసులో ముద్దాయిగా చేర్చొచ్చా మేడం? ఆయనకి ఏమన్నా సంబంధమా మేడం? కొట్టింది మీరు, ఇబ్బంది పెట్టింది మీరు, రాళ్ళదాడి చేసింది మీరు, మా నాయకుల తలను భగకొట్టింది మీరు, మా నాయకుల కాళ్ళను భగకొట్టింది మీరు, కానీ కేసులు మా మీద పెడతారా? ఇంతటి అన్యాయమైన, దుర్మార్గమైన, అరాచకమైన అటవిక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి, ఆ రోజున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కనీసం ఈ రోజు మాట్లాడే నైతికత ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి మేడం వైసీపీ నాయకులకు ఈ డిబేట్ ద్వారా ఈ రాష్ట్ర వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నా మేడం. ఒక్కటి రాంబాబు గారు మేడం, ఈ రాష్ట్రంలోని వైసీపీ నాయకులతో ఎవరితోనైనా మేము డిబేట్ ఇస్తాం. ఈ ఛానల్ ద్వారా నేను సవాల్ చేస్తున్నా. ఇంతటి అధర్మమైన, దుర్మార్గమైన పరిపాలన చేసిన వ్యక్తులు మీరా తెలుగుదేశం గురించి మాట్లాడేది? ప్రజాస్వామ్య పరిపాలన ఇలా జరుగుతోంది. మీలాగా 420 పరిపాలన చేయాలా? మేము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, సుపరిపాలన అందిస్తున్నాం. ఈ రోజు ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెట్టారా? ఇప్పుడే కృష్ణాంజనేయ గారు చెప్పారు, అసలు కల్తీ మద్యం ట్రాన్స్పోర్ట్ లో అంబటి రాంబాబు నిట్ట నిలువునా ఇరుక్కున్నా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయని పరిస్థితి. ఏమంటే మేడం, చట్టం తన పని తాను చేసుకుపోవాలి, అన్ని రకాలుగా దాంట్లో మేము విచారణ జరగాలని ఇంతవరకు వెయిట్ చేస్తున్నాం. విచారణ పూర్తయి అతని పాత్ర పక్కాగా తేలితే అతని పాత్ర ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా అరెస్ట్ చేసి జరిగిపోక తప్పదు. ఈ ఒక్క అంబటి రాంబాబే కదా మేడం, కారుమూరి నాగేశ్వరరావుతో సహా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అక్కడ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా, ఆడుదామాంధ్రలో ఆర్కే రోజా, ఎవరినైనా జైలుకు పంపిస్తాం. కానీ వారి పాత్ర స్పష్టంగా రుజువైన రోజే జైలుకు పోతారు. కానీ అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు మేము ఎక్కడ పెట్టాం మేడం. రెండో మాట అడుగుతున్నా, ఆయన అంటున్నాడు మేము భయపడతామా అని. మిమ్మల్ని ఎవరు భయపడమన్నాడండి? మేము ఎప్పుడైనా చెప్పామా మిమ్మల్ని భయపడమని? మీరే లకారాలతో మా నాయకుడు తిట్టారు మేడం. మీరేదో ఫ్లెక్సీని చూడబోయారు, మీరు రేపటి లోపల తీసుకెళ్ళిపోతే మీ ఫ్లెక్సీని చించుతామని మాట్లాడింది మీరు. ఆ తర్వాత మరుసటి రోజు గుడికి పోయి మీరు ఏదో ప్రాయశ్చిత హోమాలు చేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీ దగ్గరికి వస్తున్నారు. ఆ రోజు పోలీసులు ఖచ్చితంగా మీకు రావద్దని చెప్తే కూడా దుర్మార్గంగా, దౌర్జన్యంగా మీరు వచ్చి ఫ్లెక్సీ దగ్గర మీరు తొడగొట్టి మాట్లాడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు మీ మీద రెచ్చిపోయారు.
అక్కడ మీరు కొట్టాడుకోండి మేడం, మాకే అభ్యంతరం లేదు. కానీ మా నాయకుడిని ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలో ఒక ప్రముఖ నేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని రకారాలతో మాట్లాడేమాట వారి తల్లి గారిని దూషించిన కేసులో ఆ రోజు అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలంతా తిరగబడితే నేను నీ మీద పోలీసు కేసు పెట్టి మాట వాస్తవం. పోలీసులకు కేసు పెడితే మేడం రిమాండ్కి ఎవరు పంపించాలి మేడం? జడ్జి గారు రిమాండ్కి పంపించాలి. కేసు పెట్టే వరకే పోలీసులు, జడ్జి రిమాండ్కి పంపించాలా లేదా అనేది కోర్టు వారి డిస్కషన్ పవర్. మాకేం సంబంధం మేడం? మాట్లాడితే 18 రోజులు పోయినా అంటాడు. మేడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులో మీరు పోయింది 3 రోజులే. తర్వాత మిగతా 15 రోజులు కూడా మీకు మీద అంతకుముందు ఏదైతే కేసులు ఉన్నాయో, ఏ రకంగా అయితే సంక్రాంతికి లాటరీలు అమ్మి ఏ రకంగా అయితే మీరు అవినీతి చేశారో, ఏ రకంగా అయితే ఈ మెడికల్ కాలేజీ విషయంలో మీరు పోలీసు వాళ్ళను దుమ్మెత్తి పోశారో, ఏ రకంగా అయితే తిరగబట్టి వాళ్ళ మీద దాడులు చేశారో, ఆ కేసుల్లో మీరు కోర్టుకు రిమాండ్ లో ఉన్నారు. కానీ 18 రోజులు కేవలం చంద్రబాబు నాయుడు గారి తిట్టిన కేసులో మీరు రిమాండ్ లో లేరు. మీరు ఉన్నది కేవలం 3 రోజులు 4 రోజులు మాత్రమే. దీనికి ఎందుకు లేదా మీరు గుర్తు తెచ్చుకోవడం? మేడం నేను అడుగుతున్నా, మేము భయపడం అంటాడు. ఆ రోజు మా కార్యకర్తలు వారి ఇంటి ముందు ధర్నా చేసిన రోజు మీరు క్షమాపణ చెప్పాలని అడిగిన రోజు మీరు ఆ ఇంట్లో సిఐని, వంశీ అతని పేరు మేడం, ఆ సిఐ పేరు వంశీ, ఆ వంశీ గారిని ఈయన భంగపడలేదా? సార్ మీరు ఇక్కడే ఉండండి, లేకపోతే ఈ తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ఏమైనా చేస్తారు, నాకు రక్షణ కల్పించండి, మీరు దయచేసి నా పక్కనే కూర్చోండి, నాకు భయంగా ఉందని ఆ రోజు ఇదే అంబటి రాంబాబు అక్కడున్న వంశీ అనే సీని అనుకోలేదా మేడం? నల్లపాటి సీని వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు మేడం. ఆయన ఆ రోజు అదే చెప్పాడు సీఐ గారు, సార్ ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది, దయచేసి మనం పదాపదాన్ని అని చెప్తే కూడా లేదు నేను ఇక్కడే ఉంటాను ఒక పక్క ప్రగల్భాలు బంతు, ఇంకో పక్క పోలీసులు కాళ్ళు పట్టుకుని మీరు వారి రక్షణగా నిలిస్తే ఈ రోజు మీరు బయటకు వచ్చి మేము ఏదైనా చేస్తాం, మేము లోకేష్ గారి వార్నింగ్ ఇచ్చే సత్తా నీ దగ్గర ఉందా అంబటి బాబు? నీ కథ ఏంటి? ఈ రోజు నువ్వు పులివెందులకు వస్తే కనీసం 5 మంది లేదు నీ ఎంటమడి. పేరు మోసిన ఒక్క వైసీపీ నాయకుడైనా అంబటి రాంబాబు ఎంటమడి ఉన్నాడా మేడం? నేను కడప జిల్లా నుంచే మాట్లాడుతున్నా. కడప జిల్లాలో నాకు ప్రతి వైసీపీ నాయకుడు తెలుసు. ఈ రోజు అక్కడ ఇడుపులపై ఘాట్లో కానీ, రాజశేఖర రెడ్డి గారి ఘాట్లో కానీ, లేదంటే వేంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర 2 దగ్గరలో ఈయన ప్రెస్ మీట్ పెడితే ఒక్క పేరు మోసిన వైసీపీ నాయకుడు కూడా లేడే. అక్కడ వేంపల్లికి చెందిన సతీష్ కుమార్ రెడ్డి మీ ఎంటమడి లేడే. లేదు మీరు ఇడుపులపై ఘాటుకు పోతే అక్కడ ఎవరైనా ఒక వైసీపీ నాయకుడు కూడా మీ చుట్టూరు లేరే. అంటే నీ స్థాయి ఏందో, నీ సత్తా ఏందో జగన్మోహన్ గారికి తెలీదా? లేదంటే నీ స్థాయి ఏందో మీ వైసీపీ నాయకులు తెలీదా? కేవలం మేడం గుంటూరులో నువ్వేందో ఇట్లా అదేదో ఒక సినిమాలో అన్నట్టు గడ్డం మీద అట్లా నలేసి నువ్వు మాట్లాడా నిన్ను ఎవరన్నా పెద్ద గొప్పగా ఊహించుకుంటారు అనుకుంటే అది అంబటి రాంబాబు గారు, ఇది పొరపాటు. దయచేసి మీరు మీ స్థాయిలో మీరు ఉండండి. నిండు కొండ తొలగదు, నిండు కొండ ఎప్పటికే తొలగదు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా సత్తా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు, కేవలం గాలి మాటలు మాట్లాడతారంటే అది మీ స్థాయి ఎంత దారుణంగా ఉందో, ప్రజల్లో మీకు ఎంత నీచమైన పరిస్థితి ఉందో ఒక్కసారి అంబటి రాంబాబు అర్థం చేసుకోవాలి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మేడం ఇంకో పక్క మాట్లాడతాడు, లోకేష్ గారు మా మీద కేసులు పెట్టిస్తున్నారు అంటాడు. ఎందుకు పెట్టాలి మీద మీ మీద కేసులు? నిజంగా కేసులు పెట్టాలంటే మీరు కల్తీ మధ్య కుంభకోణంలో మీరు లేరా? మీ మీద ఎంతసేపు కేసు పెట్టాలి మేడం? మిమ్మల్ని ఎంతసేపు లోపలేయాలి మేడం? కానీ చేసావా? మేము చట్టం కోసం వెయిట్ చేస్తున్నాం, మీ మీద విచారణ జరిపి రుజువు కోసం వెయిట్ చేస్తున్నాం, అంతేగాని మేము కేసులు పెట్టి తోపలు పంపించాలి మాకు ఏనాడు లేదు. అలాంటి మేము మీ మీద 36 కేసులు పెట్టించామని మేడం, ఎవరైతే కడుపు మండి, ఎవరైతే కడుపు గాలి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉందో, ఆయన మీద ప్రేమ ఉందో వారు మాత్రమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు అంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పెట్టారు, దానికి విచారణ ఎదుర్కోండి. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్టు, లేదా మిమ్మల్ని ఏదో మేమేదో మీ చెడ్డ కోరుకున్నట్టు, లేదా మిమ్మల్ని ఏదో నాశనం చేయాలనుకున్నట్టు మేడం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామికంగా విజయ్ గారు మళ్ళీ అవకాశం ఇస్తారు. సవాల్ చేస్తున్నా, నీకు సత్తా ఉంటే అంబటి రాంబాబు, నీకు శక్తి ఉంటే, నువ్వు మొగాడు అయితే, నువ్వు ఈ ప్రభుత్వాన్ని పోల్చగలిగితే నేను రాజకీయ శాశ్వతంగా బయటకు వదులుతాను కూడా సందర్భంగా సవాల్ అంబటి రాంబాబు. రైట్. ఎస్ కృష్ణాంజలి గారు, మరి నిజంగానే ఇవాళ ఆ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విమర్శ ఖచ్చితంగా చేస్తుంది. రెడ్ బుక్ అనేటువంటిది ఉంది కదా, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ నారా లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పాడు కదా, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని కూడా చెప్పాడు కదా. రెడ్ బుక్ ఏమి మిథ్యేం కాదు, లేనటువంటి దాన్ని ఏమి మాట్లాడటం లేదు. అలాగని రెడ్ బుక్ అంటే ఏంటి, రెడ్ బుక్ లో ఏముంది
అనేటువంటి విషయాన్ని కూడా నారా లోకేష్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఉమ్, అది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారో రాజకీయ నాయకులు, అదే విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి అధికారులు, వీళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మాత్రమే నారా లోకేష్ చెప్పారు. సరే, ఇప్పుడు ఈ 22 నెలల కాలంలో కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి. దాని కేసు నమోదు అవగానే రెడ్ బుక్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. కేసులు నమోదు అవుతున్నాయి, ఎందుకు నమోదు అవుతున్నాయి? సోషల్ మీడియాలో ఎవరైనా పరిధి దాటి వ్యవహరించినప్పుడు నమోదు అవుతున్నాయి. నేనేమంటానంటే ఆ విధమైనటువంటి కేసుల్ని సమర్థించను, నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోను కూడా. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి కేసులకు కూడా సమర్థనీయం కానే కాదు. ఎందుకు అనంటే ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఈ రోజున కక్ష సాధింపులు లేవు, జగన్మోహన్ రెడ్డి మీద, రోజా మీద, అంబట్రామ్ వీళ్ళందరి మీద ఆధారాల కోసం తవ్వుతున్నారట. వీళ్ళు గడ్డ పలుకు లేచి తవ్వుతున్నారు ఆధారాల కోసం. 22 నెలలు అయింది. ఏం ఆధారాల కోసం తవ్వుతున్నారు మీరు? మీ దగ్గరే ప్రభుత్వం ఉండదు, మీ దగ్గరే అధికారులు ఉంటారు, దర్యాప్తు సంస్థలన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఇప్పటికి మద్యం కేసుకు సంబంధించినటువంటి అనేక తవ్వకాలు జరిపారు. తవ్వి చాలా మందిని అరెస్ట్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మద్యం కేసు జరిగిద్దా? మద్యం కుంభకోణం జరిగిద్దా? అది జరిగే పనేనా? ఇప్పుడు వీళ్ళేంటి, ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ, అమిత్ షా ఆమోదం కోసం చూస్తున్నారు. వాళ్ళు ఆమోదం ఇవ్వాల. ఇప్పుడు ఏంది, ఈడీ కేసు ఒకటి, ఈడీ దర్యాప్తు జరుగుతుంది మద్యం కేసులో. అందుకని ఈడీ కేసును అడ్డం పెట్టుకొని ఏమన్నా అరెస్ట్ చేయొచ్చు అనే దాని మీద ఈ రోజున ప్రయత్నం చేస్తున్నారు. అంటే దమ్ము ధైర్యమో చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి లేదు దమ్ము ధైర్యం. ఈ గడ్డ పలుగులు పెట్టి ఆధారాల కోసం తవ్వుతూ ఉంటారు, ఏం చేయలేరు. కానీ చిన్న చిన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెడితే, నారా లోకేష్ మీద ఒక పోస్ట్ పెడితే, పవన్ కళ్యాణ్ మీద ఒక పోస్ట్ పెడితే, ఇప్పుడు రేగిడి లక్ష్మణ్ రావు లేదా వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళ వీళ్ళ మీద కేసులు పెడతారు. ఇదేం ప్రభుత్వం అండి? మీకు 22 నెలల కాలంలో మీకు అధికారం ఇచ్చి 164 సీట్లు ఇచ్చి మీకు కూర్చోబెడితే సోషల్ మీడియాలో యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడానికా? అదికా మీకు రెడ్ బుక్ మీరు రాసుకున్నది అదే? ఇలాంటి కేసులు పెట్టడానికా? ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే చావున్నటువంటి ప్రభుత్వం అయితే, మీరు 5 ఏళ్లు మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా ఎవరైతే భూ కుంభకోణాలకు పాల్పడ్డారు, ఇప్పుడు రోజా గాని ఆడుదాం ఆంధ్ర, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ మీరు కేసులు పెట్టండి. అది లేకుండా మేము ఇప్పుడు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, మేము కక్ష సాధింపులకు పాల్పడం, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం. అక్రమ కేసులు ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? కక్ష సాధింపుకి ఎవరు పాల్పడ్డమని అన్నాడు. మీరు 5 ఏళ్ళు మీరు చెప్పిందే కదా సభల్లో, తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వీళ్ళ రాజకీయాల నుంచి పంపిస్తామా లేదా, ఇన్ని అక్రమాలు చేశారు తమ్ముళ్ళు అని మీరు 5 ఏళ్ళు చెప్పి 22 నెలల తర్వాత కూడా ఇంకా నేను వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడను. ఇవన్నీ ఏం మాటలు? ఇది చేతకాని మాటలు తప్ప ఏమన్నా మాటలు ఇవి? చేత ఏ మాటలేదని చెప్పండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడికైనా, నారా లోకేష్కైనా. నారా లోకేష్ 2.0 మాది మొదలైద్ది రెడ్ బుక్ అది ఇదని ఎన్ని మీటింగుల్లో కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికో సంతృప్తి పరచడానికో చెప్పేటువంటి మాటలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా ఇలాంటి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేదాన్ని ఆమోదించటం లేదు. ఇలాంటి పిచ్చి కేసులను ఒప్పుకోవటం లేదు. వైసీపీ చేసిన పని మీరు కూడా చేస్తున్నారు. వైసీపీ కూడా ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కేసులు పెట్టి వేధింపులు గురి చేసింది. వైసీపీ ఓడిపోవడానికి అది కూడా కారణం. మీరు కూడా ఇలాంటి పనులే కానీ కొనసాగించేటువంటి పరిస్థితి కానీ ఉంటే మీరు కూడా రేపొద్దున అదే శంకరగిరి మాన్యాలు బట్టి పోతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయాల్సినటువంటి పని చేయకుండా ఢిల్లీ వెళ్ళి కూర్చొని మీ పొలిటికల్ బాస్ ఉన్నాడు నరేంద్ర మోడీ, అమిత్ షా, వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం తెచ్చుకోండి. ఊరికే ప్రతి మీటింగ్లో చెప్తారు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి, ఇలాంటి నేరాలు చేసేటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని, జగన్మోహన్ రెడ్డి గురించి
నిన్న గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో ఆ నారా లోకేష్ మాట్లాడతాడు, మాది గూగుల్ డేటా సెంటర్ తెచ్చేటువంటి ప్రభుత్వం మాది, వాళ్ళది గొడ్డలి పార్టీ, గొడ్డలి ప్రభుత్వం. ఎందుకు ఈ మాటలన్నీ? ఎన్ని పనికిమాలిన మాటలు తప్ప ఏమన్నా ఉందా ప్రయోజనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచించడం? మీరు చేయాల్సినటువంటి పని సరిగ్గా చేయండి అనేటువంటిది నేను చెప్తున్నా. ఈ రోజున అంబటి రాంబాబు ఇలా మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా, వాళ్ళకి సరైనటువంటి కర్రుగాల్చి వాత పెట్టడం అనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. పిచ్చి కేసులు పెడితే ఎవరైనా మాట్లాడతారు. అంబటి రాంబాబు మాట్లాడతారు, ఎవరైనా వచ్చి మాట్లాడతారు, మేము తెలుస్తాం, అది తెలుస్తాం, ఇది తెలుస్తాం, మేము లెగిస్తే మనుషులు కాదని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో మద్యం కేసు, మైన్స్ కేసు, ఇసుక కేసు, భూదందాల కేసు, ఇలాంటి మీరు చాలా చెప్పారు కదా. వాటిలో ఏంటి, లోపల ఏంటి? ఇంకెవడన్నా మాట్లాడతారా? మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? మీరు చెప్పినటువంటి వాళ్ళ పెద్ద లిస్ట్ ఉంది, అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళ పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా ఏం చేశారు? ఇదేదో మేము తవ్వుతున్నాము, గడ్డపారలేసి తవ్వుతున్నాము, ఆ తవ్వి సాక్ష్యాధారాలను తీసుకొస్తే ఎప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోయింది. 22 నెలలు అయిపోయింది. ఇంకొక సాగన ఏళ్ళు ఉన్నాయి మీకు అయిపోవటానికి, టైం ఉండే అయిపోవటానికి. ఎస్ లక్ష్మణరావు గారు, చెప్పండి. ఎస్, మరి చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని అంటూ ఆ సీఎం చంద్రబాబు అన్నారు, మీరేమంటారు? చట్టం ఎప్పుడు కూడా తన పని చేసుకెళ్ళిపోద్దమ్మా. ఎందుకంటే చట్టం ఉన్నది దానికి. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, చట్టం అనేది తన పని తను చేసుకెళ్ళిపోతుంది. సో నేననేది ఏంటంటే, ఇక్కడ నిజంగానే మా నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఏదైనా స్కాములు చేసినా, తప్పు చేసినా, లేదంటే దేంట్లో లిటిగేషన్ ఉంటే, మీరు వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి ఆధారాలతో మీరు కోర్టుకి వెళ్ళి, ఇగో వీళ్ళు తప్పు చేశారు, ఇగో ఈ పలానా స్కామ్ చేశారు, పలానా విషయంలో వీళ్ళు దోషులుగా ఉన్నారని చెప్పి వాడు నిరూపించి మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టండి. దానికి ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ తప్పులేదు. ఎందుకంటే తప్పు చేస్తున్న వాళ్ళకి శిక్ష అనేది కరెక్ట్. దాని గురించి మాట్లాడడానికి లేదు. కానీ ఓన్లీ పొలిటికల్ వెండట, ఒక రాజకీయ కక్ష కారణాలతో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి నిర్బంధించడం, ఒక వ్యక్తి గొంతు రాకుండా అణచివేయడం, ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైలు పెట్టి తన ఆత్మగౌరవం, తనకున్నటువంటి ఆత్మ స్థైర్యాన్ని తగ్గించాలన్న ఆలోచన ఏదైతే ఉందో రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదన్నాం. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు 1-2 కొట్టచ్చు, లేదా ఒక 10-20 కేసులు వేయచ్చు. కానీ రేపటి రోజు మీరు రాకపోతే మీ పరిస్థితి ఏంటి? ఏదైతే మీరు గేమ్ స్టార్ట్ చేశారో, ఎలాగైతే గేమ్ మీరు ఆడుతూ ఉన్నారో, ఏ రకమైనటువంటి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి టాక్టిక్స్తో మీరు వెళ్తూ ఉన్నారో, అందుకు 100 రెట్లు ఎక్కువగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు వినియోగిస్తే దాన్ని బలైపోయిన వ్యక్తులు ఎవరు? మీరే కదా. మీరే బలవుతారు కదా, మీ నాయకులు, మీ కార్యకర్తలు మీరే కదా బలవుతారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారనే ఒక సామెతకి మనం ఒకే విధంగా వెళ్దాం. వాళ్ళు తీసుకెళ్ళి హింసిద్దాం, ఇక వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడదాం. అంబటి రాంబాబు కూడా తడగొట్టారు, లేకపోతే విడుదల రజనీ గారు చేయి పైకి లేపారు, ఇంకొకరేమో ఆ బొత్స సత్యనారాయణ గారు ఇలాగన్నారు, నాకు ఇంకో అనంతరం ఇలాగన్నారు అని చెప్పి మాట్లాడడం కన్నా మీరేం చేస్తూ ఉన్నారు ప్రజెంట్? నిన్న ఇందాక కృష్ణాంజనేయ గారు మాట్లాడుతూ అన్నారు ఏమని, నారా లోకేష్ గారు గూగుల్ ఇనాగ్రేషన్కి వెళ్ళారు వైజాగ్లో, మీరు అక్కడ గూగుల్ కోసం చెప్పండి, లేదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పండి, నాకు ఏంటి పెట్టుబడి అని చెప్పండి. కానీ అక్కడ గొడ్డల పార్టీ వాళ్ళదే అని ఎందుకు మాట్లాడారని ఒక మంచి మాట మాట్లాడడం జరిగింది. అక్కడ ఎందుకు వచ్చింది ఆ సందర్భం, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? గొడ్డల పార్టీ ఏంటి? మీది వెన్నుపోటు పార్టీ అని మేము అనాలా? మామకి వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి పార్టీ అని అనాలా? అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్ట్ని, అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనే వ్యక్తిని పెంచి పోషించి అక్కడ వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఫ్యాక్షనిజాన్ని పెంపొందించి వేలాది హత్యలకి కారణమైనటువంటి రక్తపాతం చూపించినటువంటి రక్తపార్టీ పార్టీ అనాలా? లేదు వంగవెట్టి మోహన రంగా గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్, ఒక మంచి లీడర్ని, ఒక అయ్యప్పమాల వేసుకున్న ఆ వ్యక్తిని అర్ధరాత్రప్పుడు వెళ్ళి మరి ఏ ఆయుధాలతో వెళ్ళి చంపారు? మరి ఏ ఆయుధం పేరు పెట్టాలి మీ పార్టీకి?
అంటే మనమేదో అద్దాల మేడలో 420 అద్దాల మేడలో 420 గదులు కట్టుకున్నటువంటి అద్దాల మేడలో మనం ఉండి పక్కోళ్ళ మీద రాయి విసిరితే ఆ పక్కోడు ఎవడో కూడా ఒక రాయి విసిరితే 420 గదులు కూడా పగిలిపోతాయి. ఎందుకన్నామంటే 4 నెలల 20 తారీఖున పుట్టిన వ్యక్తి కాబట్టి ఈ 420 అనే బిల్డింగ్ కూలిపోతుందని చెప్తూ ఉన్నాం. సో మనం మాట్లాడే విధానం, మన భాష విధానంగా బాగోకపోతే ఎదుటోళ్ళు కూడా ఆ రకంగానే మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి మీద 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తాయనే ఆలోచన విధానం లేకపోతే, లేదా ఎదుట వ్యక్తి మీద ఒక రాయి ఇసిరితే మన అద్దాల మేడ మీదకే 10 రాళ్ళు వెనకబడతాయనే ఆలోచన లేకపోతే రాబోయే తరంలో చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. రైట్. మనం దేనికి వెళ్ళాం, అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఏం మాట్లాడుతున్నాను కూడా తెలియకుండా మీ మెదడులో అటువంటి ఆలోచన లేకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎస్, గతంలో ఇదే మీరు గూగుల్ డేటా గురించి మాట్లాడినప్పుడు ఆదాని ఎయిర్టెల్ అని పక్కన పెట్టి లోగోలు పెట్టుకొని ఈ రోజున నారా లోకేష్ గారి ఇనాగ్రేషన్ లో ఏదైతే అక్కడ ఎవరైతే ఆ యొక్క స్థలానికి గూగుల్ డేటా సెంటర్ కి ఈ స్థలాలు ఇచ్చినటువంటి గ్రామస్తుల్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కానిస్టేబుల్ పంపించి నిర్బంధించి మీరు అటువంటి ఇనాగ్రేషన్ చేశారంటే సిగ్గుమాల చర్య కాదా? అదే రెడ్ బుక్ రాజ్యాంగం కదా? ఒక పక్కన ప్రజల్ని బయటికి రానివారు, ఒక పక్క నాయకుల్ని బయటికి రానివారు, ఒక పక్కన నాయకుల మీద అక్రమ అరెస్టులు పెట్టి జైల్లో పెడతారు, ఒక పక్కన ఏదైతే ఒక అమరావతికి భూములు ఇచ్చినా, మీరు కట్టిన కట్టడాలకు భూములు ఇచ్చినా రైతులకు మాత్రం న్యాయం చేయరు, వాళ్ళ మీద మీకేదో ప్రేమ ఉన్నట్టుగా ముసలి కన్నీరు మాత్రం కారుస్తారు. ఇదా కోరుకున్నారు. మరి మీ గతంలో మేము అదే చెప్పాం కదా, ఆదాని డేటా సెంటర్ వస్తుంది గూగుల్ రూపంలో అని. మరి నిన్న క్రిస్టల్ క్లియర్ గా మీరు అక్కడ అదే పెట్టారయ్యా. ఆదాని పక్కన ఎయిర్టెల్కి సంబంధించినటువంటి సబ్సిడీ కేబుల్ది. అంటే మీరు ఏది దాయాలనుకున్నా, ఏది దాచాలనుకున్నా దాగట్లేదని అర్థమవుతోంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు క్షీణించాయి. సరైనటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేరు. ఆవిడ ఈ బాధ్యతలు మొయ్యలేకపోతుంది, చేయలేకపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఆయన సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆడపిల్లకి రక్షణ లేదు, ఒక పక్కన సూపర్ 6 దిక్కులేదు, ఒక పక్కన గ్యాస్ కి, యూరియాకి, డీజిల్, పెట్రోల్ కి దిక్కులేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో, ఏ రకంగా మీకు మరి ఏ రూపంలో మీకు మరి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మా నాయకుల మీద మీరు అంటారా, 1 కాకపోతే 10, 10 కాకపోతే 100 కేసులు పెట్టుకున్నా ఎవరు కూడా వెన్నుముక్క వెనక చూపించకుండా నిలబడి నిరంతరం పోరాడగలే ఏకైక దమ్మున్న ధైర్యం గల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరు మీ తాటేపు చెప్పులకి, మీ యొక్క వర్తూపులకి ఎవరు కూడా భయపడే కార్యకర్తలు కూడా, నాయకర్తలు కూడా ఎవరు కూడా మరి వైఎస్ఆర్ పార్టీలు లేరని మేము చెప్తూ ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇంకొక రాజ్యాంగాన్ని మీరు అమలు చేసినా సరే భయపడే వాళ్ళు లేవు. మీరు పెట్టుకోండి, హింసించండి, మమ్మల్ని ఘోరంగా చిత్రహింసలు పెట్టినా, అక్రమ కేసులు బనాయించిన మా పోరాటం ప్రజల తరపున ఉంటది. మా పోరాటం ప్రజా గొంతుకై వినిపిస్తాం. మా పోరాటం రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా తీసుకురావాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి ఆలోచన విధానం తీసుకెళ్ళాలి, మా యొక్క కార్యాచరణలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మేము ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. విజయశేఖర్ గారు. మేడం ఇప్పుడు మన కృష్ణాంజనేయ గారు మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఒకటి, మేము కేసులు పెట్టడానికి భయపడుతున్నాం, మాకెవరో ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్ చెప్పినట్టే మేము వినాలా. ఇది నేనైతే వాస్తవం అనుకోవట్లేదు మేడం. కృష్ణాంజనేయ గారికి కొంత ఆవేదన ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని కుంభకోణాలు జరిగి ఇంత లక్షల కోట్లు కొట్టేసిన తర్వాత వీరి మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంత స్పీడ్ గా యాక్ట్ చేయట్లేదు అనే బాధ కృష్ణాంజనేయ గారికి ఉండొచ్చు, నేనేం కాదనట్ట. కానీ మేడం మనం కూడా చట్టం, న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంటది, దాన్ని బట్టి మనం పోవాలి. మేడం మీరు ఒకసారి చూస్తే వల్లభనేని వంశీ గారిని మా పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళని జైలు పంపించిన మాట వాస్తవం. అంటే అక్కడ రుజువే మేడం, అతను చేసిన తప్పు రుజువైంది కాబట్టి కిడ్నాప్ కేసులో అతన్ని జైలు పంపించడం వాస్తవం. తర్వాత మేడం జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో
తంబలపల్లిలో జరిగిన కల్తీ మద్యం కేసులో అప్పుడు ఏమన్నా జనార్దన్ రావుతో ఇతను ఎట్లా చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు, ఏ రకంగా వీళ్ళిద్దరి మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏ రకంగా వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఈ కల్తీ మద్యాన్ని రాష్ట్రమంతా విస్తరించారనే దాని మీద ఆయన కూడా జైలుకి వెళ్ళిన మాట వాస్తవం. అలాగే మేడం కల్తీ మద్యం ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో వీరు వేల లక్షల కోట్లు కొట్టేశారో కల్తీ మద్యం, దాంట్లో కూడా రకరకాల వ్యక్తులు జైలుకి ఆల్రెడీ వచ్చారు మేడం. ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, నిన్న మొన్న వాసుదేవ్ రెడ్డి కావచ్చు, అట్లాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అట్లాగే చాణిక్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా కూడా జైల్లో కొంతమంది ఉన్నారు మేడం. ఎక్కడ కూడా మేడం మేము చట్ట ప్రకారమే పోతాం మేడం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వీళ్ళందరూ కలెక్ట్ చేశారు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికే చేరింది. 4,000 కోట్లు కుంభకోణం దీంట్లో ఇప్పటి వరకు అఫీషియల్ గా లెక్క తేలిందనే విషయము సిట్టు దర్యాప్తులో తెలియదు మేడం. కానీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అనే మాట దాని మీద ఇంకా కూడా కొంత విచారణ జరుగుతోంది. ఖచ్చితంగా విచారణ పూర్తయినాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు. దీంట్లో మాకు పెద్ద బాసులు లేరు, చిన్న బాసులు లేరు మేడం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైన నేత. ఆయన ఎప్పుడు ఏం చేయాలనో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలో, ఎప్పుడు ఎవరిని ఎట్లాగా డీల్ చేయాలో ఆయన బాగా తెలుసు. ఆయన కొట్టిన పెండి 50 సంవత్సరాల అనుభవం మేడం. మూడోది మేడం RRR అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రోజు ఏ రకంగా అయితే ఆయన్ను చంపాలని ట్రై చేశారో, ఏ రకంగా అతన్ని కస్టోడియల్ టార్చర్ లో అన్యాయంగా ఆయన్ను ఇబ్బంది పెట్టారో, కాళ్ళ మీద కొట్టి ఆయన్ను ఇబ్బంది పెట్టారో, దాంట్లో కూడా మేడం ఈ రోజు కేసు విచారణ జరుగుతోంది. రకరకాల వ్యక్తులు అరెస్ట్ చేశారు, అది కూడా జరుగుతోంది. అట్లాగే మేడం వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసు మేడం, ఎమ్మెల్సీ అనంతబాబు ఏ రకంగా వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు, ఆయన చంపి హతమార్చి అన్యాయంగా ప్రవర్తించి మళ్ళా వాళ్ళింటికి వెళ్ళి ఆ శవాన్ని డోర్ డెలివరీ ఏ రకంగా చేశాడు, ఏ రకంగా ఈ వైసీపీ నాయకులు దుర్మార్గాలు పాల్పడినారు, అదంతా కూడా మేడం ఒకవేళ కేసు పెట్టిన ఆ రోజు ఆయనకు పూర్తిగా పోలీసులు కావచ్చు, చట్టం కావచ్చు ఆయనకు సహకరించి ఆ కేసు మూలపడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళా వారికి సంబంధించిన వ్యక్తులు వారి రక్త సంబంధికులే హైకోర్టుకు పోతే హైకోర్టు ఆర్డర్స్ మీదే సిట్టు విచారణ వేశాం. ఈ రోజు సిట్టు అద్భుతంగా విచారణ చేస్తుంది. వారికి ఒక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావుని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ రకంగా మేడం ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు శిక్షకు ఖరారు చేయడానికి అతి దగ్గరలో ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఆయన ఈ రోజు విచారణ ముందుకు పోతున్నాం. అట్లా మేడం ఆ నత్వాని కేసు ఏ రకంగా సజ్జన జిందాల్ దగ్గర ఏ రకంగా నత్వాని అనే ఒక మహిళ ఏ రకంగా ఇబ్బంది పడింది, ఏ రకంగా రేపు గురైంది, ఏ రకంగా ఆ కేసును పక్కదారి పట్టించాలని అప్పుడున్న పోలీసు అంటే విజయ్ గారు ఇవాళ సీఎం లోకేష్ ఒత్తిళ్ల వల్లే అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ నేతలపై అని అంబటి రాంబాబు గారు అన్నారు. మీరేమంటారు మేడం? అదే ఇప్పుడు ఇంత ముందు మన కృష్ణాంజనేయులు కూడా అద్భుతంగా చెప్తారు ఆ విషయం మీద. మేడం రెడ్ బుక్ అనే మాట కేవలం ఎందుకు మాట్లాడే మీరు 2019 నుంచి 24 మధ్యలో ఆ రోజు ఎవరైతే మా కార్యకర్తలు కావచ్చు, లేదా కూటమి కార్యకర్తలు కావచ్చు, లేదా ప్రజలను కావచ్చు, ఎవరైతే అన్యాయంగా అధర్మంగా చట్టానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టారో వాళ్లకు మాత్రమే శిక్షలు ఉంటాయి. వారిని చట్టానికి లోబడి శిక్షిస్తాం, వారి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్పిన మాట వాస్తవం. అంతేగాని మేడం మేము కడపడిన ప్రతి వైసీపీ నాయకుల మీద కేసు పెడతాం, మాకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళందరినీ లోపలేస్తామని మరి ఏనాడు లోకేష్ గారు చెప్పలేదు మేడం. లోకేష్ గారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు జైలుపోయే పరిస్థితి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మా చేతిలో పోలీస్ పవర్ ఉంది అనుకుంటే ఎవరైనా అరెస్ట్ చేయలేదా మేడం? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ లేకపోయినా అరెస్ట్ చేసి మాట వాస్తవం కదా. ఆ రోజు కేసు ప్రూవ్ కాకపోయినా కనీసం ప్రాథమిక సమాచారం దాని మీద ఏమాత్రం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉండలేదా, జైల్లో ఇబ్బంది పడలేదా? మరి మేము మాత్రము ఆ పని చేయలేమా? కానీ మేడం మేము ఎప్పుడు ఎందుకు చేయట్లేదు? అక్రమ మద్యం కేసులో అంటే ఇంకా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అంటారు మరి? మేడం నిర్లక్ష్యం అంటూ ఏం లేదు. మీరు చూస్తే రకరకాల కేసులు ఈ మధ్య కాలంలో కల్తీ లడ్డు కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కేసు కావచ్చు, పరకామణి కేసు కావచ్చు, తిరుమలకు సంబంధించి రకరకాల వాటి అన్నిటికీ బయటకు వస్తున్నాయి మేడం. కొంచెం టైం పడుతుంది అంతే మేడం. ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ వైసీపీ అధ్యక్షులు ఉన్నారో ఆయన చుట్టూరు కర్రు కట్టిన తీవ్రవాదులు ఉన్నారు మేడం.
విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరేం మామూలు వ్యక్తులు కాదండి. కిరాయి హక్కు నేను మాట్లాడకూడదు. ఒక టైపు టెర్రరిస్ట్ భావాలు గల వ్యక్తులు వీళ్ళు. అంత ఈజీగా బయటకు వచ్చి ఇదిగో మేము డబ్బులు అక్కడ ఇచ్చాము, డబ్బులు ఇక్కడ ఇచ్చాము, వైఎస్ భారతి గారికి ఇచ్చాము, వైఎస్ జగన్మోహన్ గారికి ఇంట్లో చేర్చామనే మాట చెప్తారా వాళ్ళు? మేడం, ఇప్పుడు డబ్బులు జగన్మోహన్ గారికి ఎలా చేరాయి, ఏ రకంగా చేరాయి అనేది స్పష్టమైన ఆధారాలతోనే ఆయన అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా ముందుకు పోవడంలో కొంత జాప్యం జరుగుతోంది. కారణం ఏంటంటే మేడం, ఎవరైతే ఈ రోజు చట్టానికి పోలీసులు పట్టుబడ్డారో కాసిరెడ్డి దగ్గర నుంచి మిగతా వారు ఈ రోజు వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కాసేపు అవునని చెప్తున్నారు, కాసేపు కాదని చెప్తున్నారు. ఇప్పుడు మేడం వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఆ రోజు బేవరేజెస్ లిమిటెడ్ కి ఏపీ బేవరేజ్ లిమిటెడ్ కి ఎండీగా ఉన్నారో ఆయన ఆ రోజు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈ రోజు ఒక రకంగా మాట్లాడుతున్నారు. వీరంతా మేడం కరుడు కట్టిన తీవ్రవాదులు, కరుడు కట్టిన అవినీతి పరులు. అందుకనే మేడం రాజశేఖర్ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ దగ్గర వరకు వీళ్ళు ఎంత దారుణంగా వేల లక్షల కోట్లు కొట్టేశారో, ఏ రకంగా అవినీతి సామ్రాజ్యాలు సృష్టించారో మనందరం చూస్తూనే ఉన్నాం మేడం. అందుకనే కొంత ఆలస్యం అవుతోంది, కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మేడం. రైట్. కృష్ణాంజలి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే వాళ్ళ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చాడు. ఏమనంటే, ఏముంది 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందా 5 ఏళ్ళు అని ఇంకా ధ్యానం చేసుకునే పనిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ బెంగళూరులో ధ్యానం చేసుకుంటున్నాడు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 28 నెలలు ఉంది అవ్వాలి. ఇవన్నీ ధ్యాన ముద్రలో ఉన్నాడు అతను. ఇప్పుడు అతను ధ్యాన ముద్రలో ఉంటే వీళ్ళందరూ మా ధ్యాన ముద్రలో ఉన్నటువంటి మా నాయకుడు లెగిస్తే మంచి కాదు, 29లో వస్తే అది చేస్తాం ఇది చేస్తాం. 29లో వస్తే చేయటానికి మీరు ధ్యానం చేసుకుంటే మిమ్మల్ని ఎందుకు జనం గెలిపిస్తారు? మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, మీ పరిపాలన చూశారు, చూసిన తర్వాత మీరు పనికిరాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టారు జనం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? కనీసము ఓడిపోయింది ఎందుకు? కారణం ఏంటి? గతంలో జనాన్ని విస్మరించాము, అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశాం, అభివృద్ధి అనే దాన్ని విస్మరించాము, కనీసం రోడ్లు కూడా వేయలేకపోయాం, కనీసం ఇలాంటి పొరపాట్లు జరిగాయి. కాబట్టి ఇప్పుడు జనంలోకి వెళ్ళి జనం బాధ లేనిది, సమస్య లేనిది, నేను ఈ ప్రభుత్వంలో అద్భుతంగా ఈ ప్రభుత్వ పరిపాలన చేస్తున్నా నేను అంటల్లా, కానీ అడిగేది ఎవడు అసలుకి? ఈ ప్రభుత్వ సమస్య. ఇప్పుడు రేవిడి లక్ష్మణరావు గారు ఈ డిబేట్ లోకి వచ్చి ఎస్ అండ్ వీళ్ళు నవరత్న ఇప్పుడు సూపర్ 6 లో 2 ఇంప్లిమెంట్ చేయట్లేదు, మహిళలకి నెలకి 1500 ఇస్తా అన్నారు, ఇంప్లిమెంట్ చేయటం లేదని. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, ఇవ్వట్లేదని. రేవిడి లక్ష్మణరావు గారు వచ్చి డిబేట్ లో ఎంతసేపు మాట్లాడితే ఏంటి ప్రయోజనం? ఊరికే డిబేట్ లో వైసీపీ వాదన చెప్పడానికి పనికొస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏమన్నా అడగాలి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, బయట మాట్లాడాలి. ఈ 2 సమస్యలే కాదు కదా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని త్వరితగతిన అమలు చేయటం లేదనే దాని మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్ ఉంది, 3000 నుంచి 4000 చేశారు ప్రభుత్వం, బాగుంది, అంతా బాగానే ఉంది. వాళ్ళు ఏం చెప్పారు హామీ? మీరు ఇంట్లో ఎంతమంది ముసలి ఉంటే అంతమందికి మేము పెన్షన్ ఇస్తాం, వాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు అని చెప్పారు. ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకొని అన్ని అప్లికేషన్లు ఎంఆర్ఓల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర అప్లికేషన్లు పెట్టి వచ్చారు కొత్త పెన్షన్ల కోసం. మరి ఒక కొత్త పెన్షన్ కూడా రాలా. అడిగేది ఎవరున్నాడు? ఎవరన్నా అడిగితే కదా. ఎవరు అడగాలి? ఇది అడగాల్సినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షము. అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఒక హోదా ఇస్తే నేను వెళ్తాను, నాకు ఒక హామీ ఇస్తే వెళ్తాను అసెంబ్లీకి. నీకు ఎలా హోదా ఇస్తారు? జనము నీకు 11 ఇచ్చి మూలన కూర్చోబెట్టాను, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరా. ఆ 11తోనే వెళ్ళి నీకు ఎంత సమయం వస్తే అంత సమయం మాట్లాడు, అంతే తప్ప నాకు పెద్ద హోదా కావాలి, చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అంత కావాలి అని అంటే నీకు ఎమ్మెల్యేలు ఉన్నారా? ఆ రోజున నువ్వు అసెంబ్లీలో జనం ఉన్నప్పుడు ఏమో విర్రవీగితివి, అదుగు అచ్చెన్నాయుడు ఆయన లావు ఒడ్డు పొడుగు గురించి మాట్లాడితివి. ఆ రోజున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉసిగొలిపితే అసెంబ్లీలో, కొడాల నాని లాంటి వాళ్ళని ఉసిగొలిపితివి. ఆ రోజున వికటాట్టాసం చేస్తేవి. చంద్రబాబు నాయుడు కుటుంబంలో అసెంబ్లీలో లేనటువంటి మహిళల్ని, భువనేశ్వర్ లాంటి వాళ్ళని ఆ విధంగా అసభ్యంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇవన్నీ ఆ రోజున చేసి నీకు బలం ఉన్నప్పుడు ఈ రోజున ప్రజలు తీర్పిచ్చిన తర్వాత 11 సీట్లు వస్తే నాకు హోదా కావాలి, నాకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా కాదు, ప్రత్యేక హోదా కావాలి ఆయనకి. ఆయన వెళ్ళగానే అందరు లేచి నిలబడాలి,
ఆయన అడగగానే మైక్ ఇవ్వాలి. ఎంతసేపు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు కదా, గంట 2 గంటలు 2.5 గంటలు. వాళ్ళు ఎవరు పిలిచిన విలేకరులు మాత్రం వస్తారు, అందరిని కూడా రానియరు. ఇక అంతసేపు విలేకరులతో నువ్వు మాట్లాడినట్టుగా అసెంబ్లీలో మాట్లాడటం కుదిరితే, మనకు అసెంబ్లీకి ఒక విధానం ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అనుగుణంగా 175 మంది ఎమ్మెల్యేలకి సమయ కేటాయింపు అనేది జరగటం అనేటువంటిది మన సభా సంప్రదాయం. నీ 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత సమయం వస్తుందో అంత సమయమే వస్తుంది. ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నువ్వు అక్కడవే కదా, వేరే పార్టీ ఏమైనా ఉందా? 3 పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ ఉంది, ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి, బయట కూడా ప్రజల తరపున మాట్లాడాలి, పోట్లాడాలి, ప్రజల తరపున ఉద్యమాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాటితో కేసులు పెట్టించుకోండి, ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తారు. అంతే తప్ప ఈ రోజున అక్కడ ధ్యానంలో కూర్చొని ఇంకా 22 నెలలు అయిపోయింది, 28 నెలలు అవుతాయని కళ్ళు మూసుకొని కూర్చొని అని ఈ అంబట్రాంబాబు అదుగో మా వాడు వస్తున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇలాంటి భ్రమంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భ్రమంలో పెట్టొద్దు. ప్రజలెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుకైతే లేదు ఆంధ్రప్రదేశ్ లో. రైట్. ఎస్ లక్ష్మణరావు గారు, ఫైనల్ కంక్లూషన్ అంటే 1 minute లో క్లోజ్ చేయండి. డెఫినెట్ గా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఇటువంటి అక్రమ అరెస్టులు కానీ అక్రమ విధానాన్ని కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చెప్తూ ఉన్నారు. ఆ విధానాన్ని కూడా ఆపితే మంచిది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, విచ్చలవిడిగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా దానికి యువతంతా అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క ఏమంటారు హింస ప్రేరేపితంగా హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలు బయటికి రావాలన్నా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీని మీద దృష్టి పెట్టండి, పరిపాలన పైన దృష్టి పెట్టండి, సూపర్ 6 లో మీరు అమలు చేయనటువంటి పథకాలపైన దృష్టి పెట్టండి. రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మరి ఈ డీజిల్ పెట్రోల్ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని కొరత లేకుండా చూడండి. ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంకా రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని మేమైతే కోరుకున్నాం. లేదు కక్షపూరితమైన పరిపాలన, కక్షపూరితంగా అరెస్టులు చేస్తాం, సోషల్ మీడియాలో ప్రశ్నించిన కార్యకర్తల్ని నాయకులను అందరినీ తీసుకెళ్లి అరెస్టులు చేస్తామంటే గోహెడ్ వెళ్ళండి. కానీ ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన సమాధానం మేము చెప్తాం. రైట్, థ్యాంక్ యూ అనిక్. ఇవాళ డిబేట్లో పాల్గొన్న పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజన్ గారికి, టీడీపీ లీడర్ మేడ విజయశేఖర్ రెడ్డి గారికి, అలాగే వైసీపీ స్పోక్స్ పర్సన్ లక్ష్మణరావు గారికి ధన్యవాదాలండి.